ఓటమికి తలవంచని వీరుడే విజేత కాగలడు. నిన్న జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఈ రోజుని కూడా వృధా చేసుకోవడం నిరర్ధకం. నిన్నటి కంటే నేడు వివేకం పెరగకపోతే మన జీవితంలో మరో రోజు వ్యర్థమవుతుందని లెక్క. ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు, ఎంత గొప్ప గెలుపు సాధించామన్నదే ముఖ్యం. నిర్లక్ష్యం, సోమరితనం ఇవి రెండు మనిషిని చేతగాని వాడిలా మారుస్తాయి. సాధారణంగా మనుషులు తమకు అనుకూలంగా ఉన్నవారిని మంచివారని, లేనివారిని చెడ్డవారని ముద్ర వేసేస్తూ ఉంటారు. కాని నేను, నాది అన్న స్వార్థం విడిచిపెట్టి చూస్తేనే వాటికి అతీతంగా ఉన్న మనుషుల యొక్క నిజమైన మనసు అర్థమవుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపుల నుంచి ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే మనం చేసే చిన్న తప్పు కూడా అతిపెద్ద అనర్థానికి దారితీయవచ్చు. సాధారణ మనిషిని మోసం చెయ్యడం కంటే నేను తెలివైన వాడిని అనుకునే మూర్ఖుడిని మోసం చెయ్యడం చాలా తేలిక.